రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే మాటను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజం చేసిందని పాతపట్నం మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి అన్నారు. ఉన్న గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకల సేవలు అందించి సేద్యం సజావుగా సాగేందుకు ఏటా 3 విడతలలో రైతు భరోసా తోడ్పడిందని, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలను ఇంటి వద్దకే అందజేసిందని, ఏ పంటకు ఏ తెగులు సోకిందో అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని అన్నారు. సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా రైతు భరోసా కింద ఏటా 13,500 రైతు భరోసా సాయం అందించిన ఏకైక ప్రభుత్వం జగనన్నదే అని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినది ఏటా 12,500 కానీ జగన్ ప్రభుత్వం అందించింది 13,500 అని జగనన్న అందజేశారని చెప్పారు. దళారీల ద్వారా రైతన్న మోసపోకూడదనే ఉద్దేశంతో జగనన్న విత్తనం నుంచి విక్రయం దాకా రైతు భరోసా కేంద్రం ద్వారా రైతన్నకు అండగా నిలిచారని అన్నారు. ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో కల్తీ ఎరువులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని బూటకప్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా గుండెకోత కోశారని, తనకు తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు అన్నం పెట్టే రైతులంటే ఎప్పుడూ చులకనే, ఆచరణ లేని సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లికలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసిందని అన్నారు.